స్నేహితులందరికీ నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. నాగర్ కర్నూలు జిల్లాలో తక్కువ ధరలో ఉన్న ఇంకో వ్యవసాయ భూమి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మా వీక్షకులు క్షమించాలి, విపరీతమైన ఫోన్ కాల్స్ రావడం వల్ల కొన్ని కాల్స్ మేము అందుకోలేకపోతున్నాము. కాల్ అందని పక్షంలో మీరు ఎలాంటి భూమి కోసం వెతుకుతున్నారో వివరాలు దయచేసి వాట్సాప్లో పంపించండి. సాధ్యమైనంత వరకు మా సేవలు మీకు అందిస్తూ ఉంటాము. ఒక వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఈ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొనుగోలుదారులకు తెలియని ఎన్నో విషయాలు, సూక్ష్మాలు తెలుసుకోవాల్సినవి చెప్పాలంటే ఇలాంటి వీడియోలు ఎన్నో చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక ముఖ్యమైన విషయం, సాంకేతిక లేదా సాంకేతికేతర అంశం మీకు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. అయితే భూములు వెతికే మరియు కొనే క్రమంలో ఆ భూమికి సంబంధించిన పూర్తి సాంకేతికేతర వివరాలు అంటే నాన్ టెక్నికల్ డీటెయిల్స్ చాలా వరకు కొనుగోలుదారులకు అందించకుండా జాగ్రత్త పడుతున్నారు. అది కొంతమంది భూస్వాములు కావచ్చు, లేదా కొంతమంది మధ్యవర్తులు కావచ్చు. సరైన వివరాలు ఇవ్వకుండా ముందుగా మీ నుండి అడ్వాన్సులు డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒకసారి అడ్వాన్స్ చేతిలో చిక్కిన తర్వాత అసలు విషయాలు చిన్నగా చెప్పడం మొదలు పెడతారు. ఎందుకంటే అడ్వాన్స్ డబ్బులు కట్టి కొనుగోలుదారులు ఇరుక్కున్నారనే భావన, ఉద్దేశంతో అసలు విషయాలు బయటకు చెప్పడం మొదలు పెడతారు. ఎలాంటి విషయాలు చెప్పాలంటే వీడియో సరిపోదు. ఉదాహరణకు ఒక 4 వివరిస్తాను. 1. భూమి పత్రాలు తనఖా పెట్టి ఇతరుల దగ్గర ఇదివరకే హ్యాండ్ ఓన్లు తీసుకొని ఉంటారు. సరిగ్గా రిజిస్ట్రేషన్ సమయానికి 2 రోజుల ముందు విషయాన్ని వివరించకుండా ఒక పెద్ద మొత్తం కావాలని మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తారు. 2. భూమిలో కొంత భాగం ఇదివరకే ఎవరికైనా విక్రయించి వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పడం చేస్తారు. అలాంటి హామీలు ఎప్పటికీ అమలు చేయబడవు. ఇది చాలా వరకు జరగని ప్రక్రియ. అడ్వాన్సులు ఇచ్చే ముందు జాగ్రత్తగా వ్యవహరించండి. డబ్బులు ఇచ్చి ఇరుకున పడవద్దు. 3. ఇతరుల దగ్గర ఇదివరకే అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ దగ్గర ఇదివరకే కొంతమేర డబ్బులు తీసుకొని ఉంటారు. ఒకవేళ మీరు అలాంటి భూమి కొనేటప్పుడు విక్రేతలు ఇంతకుముందు ఇతరులతో చేసిన ఒప్పందం రద్దు చేయకపోతే చట్టపరమైన వివాదాలు ఏర్పడవచ్చు. తస్మాత్ జాగ్రత్త. 4. భూమికి సంబంధించి అమ్మకందారులు మీకు ఇచ్చిన పాస్బుక్ కొన్నిసార్లు కాలం చెల్లిన పాస్బుక్ ఉండవచ్చు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మీ సేవ నుండి ROR రికార్డ్ ఆఫ్ రైట్స్ హక్కుల రికార్డు పత్రం తీయించండి. ROR అనేది భూ యజమానులకు ఒక ముఖ్యమైన చట్టపరమైన పత్రం. ఇది భూమి యొక్క యాజమాన్యం, వినియోగం మరియు ఏవైనా బాధ్యతలు వంటి కీలక వివరాలను కలిగి ఉంటుంది. భూమి అమ్మే వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న పాస్బుక్లోని వివరాలు, ROR పత్రంలోని వివరాలు రెండూ ఒకే విధంగా ఉండాలి. ఇది ఖచ్చితంగా గమనించండి. ఇలాంటి నాన్ టెక్నికల్ సాంకేతికేతర సూక్ష్మాలు ఎన్నో కొనుగోలుదారులు భూములు కొనే ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని మాత్రమే వివరించాను. తదుపరి వీడియోలలో ఇలాగే ఎన్నో వివరాలు మీకు అందిస్తూ ఉంటాను. జై శ్రీరామ్. ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి 1.5 ఎకరాలు. ఈ భూమి వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల్లో ఉంది. తుక్కుగూడ ఎగ్జిట్ 14 ఔటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు 78 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైవే 167K కల్వకుర్తి నుండి సుమారు 15 కిలోమీటర్లు, నాగర్ కర్నూలు వెళ్లే రోడ్డు నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తోటలు పెట్టడానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఇది రైతు బిట్టు కాబట్టి హద్దులు గెట్ల ప్రకారం మాత్రమే ఉన్నవి. మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి నేల. దీని రోడ్ ఫేసింగ్ సుమారు 120 ఫీట్లు ఉంటుంది. అన్ని రకాల సారవంతమైన నేల, అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. గ్రామ పరిసరాలకు దగ్గరలో ఉంది కాబట్టి అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. చుట్టుపక్కల పొలాల్లో పుష్కరమైన నీరు ఉంది కాబట్టి నీటికి ఎలాంటి కొరత లేదు. అయితే ఈ భూమిలో ఎలాంటి బోరు కానీ బావి కానీ లేదు. ఊరికి దగ్గరలో ఉన్నందున వ్యవసాయానికి తదుపరి నిర్వహణకు ఎలాంటి సమస్యలు ఉండవు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు. ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు. పూర్తిగా ఎర్రమట్టి నేల కాబట్టి వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు. అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది. భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి. ఏదేని వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా 1955 నుండి అన్ని కాసరా పహానీలు, ల్యాండ్ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి. అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు, పర్సనల్ ఒపీనియన్, వ్యక్తిగత అభిప్రాయాలు, తనిఖీలు, డిజిటల్ భూమి సర్వేలు, టీపన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం, ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింకు ద్వారా ఇచ్చి ఉన్నాము. ఇక ధర విషయానికి వస్తే ఎకరం 35 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ధర కాదు, నెగోషియబుల్ ప్రైస్. ఆస్తి నచ్చితే ఆస్తి యజమాని సదరు రైతుతో నేరుగా సంప్రదించి ఇతర వివరాలు చర్చించుకోవచ్చు. మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి. ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి. ఇక మీరు సొంతంగా వెళ్ళి చూడాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మరి ఒక మంచి ప్రాపర్టీతో మరియు ఇంకో మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్, సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్. Thank you.